కావాలంటే ఏది చూపించండి అని అంటే ఇంత నీచమైన నీకు కారుతుందా? ఈ మాట నేను చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంది. నేనైతే చెప్తా సార్, నాకు గారుతుంది, నీ అమ్మకు గారుతుంది, నీ భార్యకు గారుతుంది, అందరికీ గారుతుంది. కారణ మూలానే నువ్వు ఈ భూమి మీద పడ్డావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పు చూపించేది మీరే. నా కొడకల్లారా అనేది మీరే. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చి దాదాపు 7 నెలల కాలం అవుతుంది. 7 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది? ఈ 8 నెలల పరిపాలనలో ఏ సామాజిక వర్గం కూడా, అది స్టూడెంట్స్ అనేది తీసుకోండి, లేకపోతే వ్యవసాయ రంగం తీసుకోండి, లేకపోతే మహిళలను తీసుకోనివ్వండి, ఏదో హ్యాపీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అద్దెమైకులాగా మారారు నాగమల్లేశ్వర గారి కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు పెట్టే పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ సంబంధించి ఎంత తీసుకున్నారు వైసీపీ పార్టీ? నిజంగా మీరు అన్నట్టుగానే ఈ 8 నెలలు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నా వీడియోస్. అలాగే ఒక కొన్ని వేల మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము ఆ ప్రాంతాన్ని, అందుకే ఎగ్జిబిషన్ లాంటి వాటికి అద్దెకిస్తామని చెప్పారు. ఎందుకు ఇస్తారు సార్? మీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారి దగ్గర అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టచ్చు కదా. ఈ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి కానీ, లేకపోతే దళితులకి కానీ, గిరిజనులకు కానీ న్యాయం జరగదు. మీకెందుకురా నా కొడకల్లారా రాజకీయాలు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో లేరా? బీజేపీ పార్టీ అంటే జాతీయ స్థాయి పార్టీ. అలాంటి జాతీయ పార్టీని వదిలేసి గత ఏడాది నుంచి కూడా వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చారు? మేడం, గత 5 సంవత్సరాల్లో దాదాపు ప్రజలకి ఎంతో చేరువయ్యారు. పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగలదు అంటారా? పార్టీ ఉంటుందా? మీరు 3 పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ నిందలేసుకొని, ఎన్నో మాయమాటలు చెప్పి రెడ్ బుక్ చూసి ఎందుకు వైసీపీ పార్టీకి డైపో దొరుకుతుంది? ఈ రెడ్ బుక్కే లోకేష్ బాబు గారి నాశనానికి నాంది అవుతుంది అనే విషయం, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని ఆ రోజు తెలియలేదు వాళ్ళకి, ఇవాళ తెలిసి వచ్చింది.